74 తప్పడింది. 74 నెక్స్ట్ పెట్టేసి 74 ఇదిగో సార్ మైక్ 17 నుండి 23 వరకు. సూర్య చంద్రులు నీ భూమికి అంతే కరెక్టే మీరు చదువుతుంది. భూమికి సరిహద్దులు భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలుగు చేసితివి. యెహోవా శత్రువులు నిన్ను దూషించి చేయటను అవి వివేక ప్రజలు నీ నామమున దీశించుటను మనస్సునకు తెచ్చుకొనును. దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును నప్పగింపకము. శ్రమనందు నీ వారిని నిత్యము మరవకము. లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నది. కాగా నిబంధన జ్ఞాపకము చేసుకొని నలిగిన వారిని అవమానంతో వెనకకు మరలా నీయకము. శ్రమ నొందిన వారు దరిద్రులను నీ నామమును సన్నదించుదురు. దేవాలయము నీ వాద్యము నడుపుము. అవివేకులు దినమల్లా నిన్ను నిందించుచు సంగతి జ్ఞాపకమునకు నీ మీదికి లేచివారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. ఈ విరోధులు చేయ గల్లంతును మరొకము. పరిశుద్ధుల మంచిది. థ్యాంక్ యూ సార్. చక్కగా వాక్యపఠనం చేసినటువంటి సహోదరులు క్షేమాన్ని బట్టి ప్రయాణాల్లో ఆరోగ్య విషయాలు అన్ని విషయాల్లో క్షేమాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ మంచి సమయంలో చేరొచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కొంతమందికి ఎలాగో చూస్తున్నారు, కొంతమంది ఇంకా దేవునికి మహిమ. సో అందరిని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ మంచి సమయంలో చదవబడినటువంటి వాక్య లేఖనంలో నుండి ఒక 5 నిమిషాలు దైవజనులు రాజ్ కుమార్ గారు మనకు లేక మన ఆత్మీయ జీవితాలకి 2 మాటలు తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీకు అందరికీ సమాధానం దైవజీవులు కలిగిన గాక. అందరు బాగున్నారు కదా? మంచిది. గత వారాన్ని వాక్యము మరి ఎలాగైపోయిందో తెలియదు కానీ సింపుల్గా అయిపోయింది వాక్యం. కొద్ది మాట ఉండిపోయింది కాబట్టి ఆ చిన్న మాటను నేను చెప్పాలని ఆసక్తి కలిగి ఉన్నాను. అది ఏదేమైనప్పటికీ పాస్టర్ గారు చెప్పింది ఒకటైతే నేను చేస్తుంది మరొకటి. నా హృదయంలో ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఈ మాటను మనము విని మన హృదయంలో భద్రపరుచుకుందామగాక. ఆమేన్. ఇంకా ఆలస్యం చేయకుండా ఇక నేరుగా వాక్యానికి సిద్ధపడదాం. పరిశుద్ధమైన గ్రంథాన్ని కీర్తన గ్రంథము 91, కీర్తన గ్రంథము 91, 14 చూడండి ఒకసారి. ఒక నిమిషం. అందరు తీసుకున్నారు కదా? అందరు తీసుకున్న మాట మీరు చదివిన మాటే ఒక్కరు స్పష్టంగా చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా ఏ విషయంలో సరే ఆపదలో పడి ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు సర్వసాధ్యము మనం ఏం చేస్తామంటే మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాము. అయితే ఇక్కడ
చేస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు నేను మేలు పొందుకున్నాను. గత శుక్రవారం మీకు సాక్ష్యం చెప్పాను. ఈరోజు నాకు దేవుడి మహాకృప చేత సివిడేట్ కూడా వచ్చేసింది. హల్లెలూయా. కష్టకాలంలో పడి ఉన్న నన్ను నిజముగా మొర్ర పెట్టగా దేవుడు ఆ స్వరాన్ని విని నాకు చాలా అద్భుతముగా కార్యము చేసి దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. హల్లెలూయా. ఏ కష్టమైతే పడ్డానో, ఎంత నలిగిపోయానో, కృంగిపోయానో, నా దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మంచి అద్భుతమైన కార్యం నా జీవితంలో చేసి ఉన్నాడు. ఎందుకని? అతను నిజముగా మొరపెట్టాడు కనుక. అంటే కొందరు నిజముగా మొరపెట్టరు, పైన భక్తితోనూ అడగాలని అడుగుతారు. కానీ విశ్వాసము కలిగి అడిగితే మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చూడగలదము. దేవునికి స్తోత్రం. చదువు ఇంకా మాట. చాలా దేవునికి స్తోత్రం. ఈరోజు మీ జీవితంలో కూడా నిజముగా మీరు మొరపెట్టండి, దేవుడు మీ జీవితంలో కూడా ఉత్తరాన్ని కలిగి చేస్తాడు, సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నిజముగా నేను మొరపెట్టాను గనక దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఈరోజు నీ మధ్యకి రావడానికి దేవుడు అధికారమును దేవుడు సమకూర్చాడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఎవరైనా సరే ఏ శ్రమలో పడిపోయానని అక్కడే కూర్చుని వేడవద్దు, బాధపడవద్దు. కానీ నిజముగా దేవుడి మీద ఆనుకుని మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన కార్యమును చేయబోతున్నాడు. ఇంకొక మంచి మాట చదువు. ఇంకా శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరికి తోడుకున్నాడు? ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే దుఃఖపడుతున్నారో, ఎవరైతే నిన్ను చిచ్చి అని సీదరించుకున్నారో, ఎవరైతే నువ్వు పనికిరాను అని అన్నారో, వారి మధ్యన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? హెచ్చించబోతున్నాడు. వారి మధ్యన ఉండబోతున్నాడు. ఎవరి మధ్యన? ఎవరైతే పనికి మళ్ళీ ఉన్నారో, ఎవరైతే దేనికి పనికి రాకుండా వారి బ్రతుకులు ఉండిపోయాయో, దేవుడిని మొర్ర పెట్టగా దేవుడు నీ యొద్ద ఉండబోతున్నాడు. ఆయన హల్లెలూయా. నీ యొద్ద ఉండాలంటే నీవేం చేయాలంటే దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవుడు మాటలు మన శ్రద్ధగా వింటున్నప్పుడు మనమే ఒక ఉన్నతమైన స్థితిలో ఉండబోతున్నాము. హల్లెలూయా. ఇప్పుడు వారికి మీ జీవితంలో ఎవరైనా సరే మిమ్మల్ని చూసి అసహించుకున్నారేమో, కానీ అయినా సరే మీరు తలదించుకుని ఉన్నా సరే యేసయ్య పాదాలు పట్టుకోండి. ఏ వ్యక్తి అయితే నేను అసహించుకున్నాడో ఆ వ్యక్తి దగ్గరే మిమ్మల్ని తలగా వంచబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని గొప్పవారుగా చేయడానికి వచ్చాడు? నిన్ను. చదవము. అతనిని విడిపించి గొప్ప చేస్తాడంట. ఎక్కడి నుండి? ఏ ఆపదలైతే నువ్వు పడిపోయావో, ఏ శ్రమలో పడిపోయావో, ఏ శత్రువుల మధ్యన నువ్వు బాధపడుతున్నావో, అదే వ్యక్తుల మధ్యన, అదే ప్రజల మధ్యన, అదే అవమానముల మధ్య నుండి నిన్ను దేవుడు తప్పించి గొప్ప ఘనతనివ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నుండి ఒకటి గుర్తుపెట్టుకోండి, దేని మీద ఆధారపడవద్దు. ఒక యేసయ్య మీద ఆధారపడి ఉండండి, ఒక ప్రార్థన మీద ఆధారపడి ఉండండి, ఒక వాక్యం మీద మీరు ఆధారపడి ఉండండి. అప్పుడే ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడు. ఇప్పుడు వారికి మీరు ఏ విషయంలో కృంగిపోయారో ఇప్పుడే ఈ రాత్రి కాల సమయంలోని వాక్యము వింటుండగానే మీరు మేలు పొందుకోవాలంటే మీ మనసంతా వాక్యము మీద ఉండాలి, మీ దృష్టి అంతా దేవుని వైపుకి తిరిగి చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా తర్వాత చెప్పబోయే వాక్యమును కూడా మీరు వినండి. అయితే ఈ యొక్క సమయంలో ఈ చిన్న మాట ఎందుకు తెలుసా చెప్పవలసింది? నేను 2 నెలలు శ్రమ పడ్డాను, నేను 2 నెలలు బాధపడ్డాను, కన్నీరు విడిచాను. మనుషులు అన్నారు వీడి వల్ల అవ్వదు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు, సంఘం ఉండదు, ఏముండదు అన్నారు. నాన్న వాళ్ళ బంధువులే, స్నేహితులే అవమానముగా మాట్లాడారు. అదే స్థలములోని, అదే ప్రాంతములోని దేవుడు మళ్ళీ ఘనతనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నన్ను ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అయితే కారణం ఏంటో తెలుసా? మన ప్రార్థనలోనూ గట్టిగా పోరాడాలి, దేవునికి దగ్గరగా ఉండి ఇంకా అనేక ఆశీర్వాదాలని చూడగలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇచ్చిన సమయం బట్టి ప్రభు ఈ మాటలన్నీ కూడా మనందరి హృదయములో భద్రపరుచుకుందామగాక. ఆమేన్. అందరికీ వందనాలు.
చేశారు. వారు రేపటి దినమందు స్వదేశ ప్రయాణం చేయబోతున్నారు. కాబట్టి వారిని చిన్నగా అభినందించి చిన్న ప్రార్థన చేసి పంపించాలనేటువంటి ఒక ఆశతోటి రాక్ ముందుకు వస్తే కనుక చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం ప్రభువానికి వందనాలు. రండి రండి, మన యవనస్తులు కూడా ఎదురుకురండి, కొంచెం యవనస్తులు ఎదురుకురండి, చిన్న సాక్ష్యం తెలియజేస్తారు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి ప్రారంభం నుంచి 2 సంవత్సరాలు పైబడి అనుకుంటా. ఇంకా దేవునికి మహిమ. నార్మల్గా కూడా ఈ రాక్ విషయంలో చాలా యథార్థమైనటువంటి యవన బిడ్డ. యవన కాలంలో దేవుని పని చాలా భారం కలిగి సహకరించినటువంటి కుమారుడు. నా మనసుకి ఎంతో దగ్గరైనటువంటి రాక్. ఆయన బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ అనేక విషయాలు ఆయనతో షేర్ చేసుకుని, లేకపోతే మేము గంటలు వారితో సమయాన్ని గడిపిన సందర్భాలు, ఈ రోజున సంఘం విషయాలు కానీ ఆయా విషయాల్లో 100%కి 200% తెలిసినటువంటి వ్యక్తి. చక్కగానే అయితే వారు రేపు స్వదేశం వెళ్ళడం అనేది చాలా ఒక పక్కన బాధాకరమైనటువంటి విషయం ఉంది. తండ్రి గారికి కాస్త అనారోగ్యంగా ఉంది. వారి అనారోగ్యం కొరకు వారు వెళ్తున్నారు. ఆ తరువాత వారి ఆరోగ్య విషయం చూసిన తర్వాత దేవుడు ఒక గొప్ప కార్యాన్ని కూడా వారి జీవితంలో చేయబోతున్నారు. దాని గురించి ప్రార్థన చేద్దాం. అది ఇప్పుడే రివీల్ చేసే విషయం కాదు, కానీ గోప్యంగా ఉంచి తప్పకుండా ప్రార్థన చేయండి. రాక్ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయనుగాక. ఈ మంచి సమయంలో అందరూ ఒకసారి చెప్పలు కొడదామా? చప్పట్లు రేపటి సాగనంత సంతోషాన్ని ఇవ్వాలి. కాబట్టి వారిని బట్టి సంతోషిస్తూ ఒకసారి మీ కుడి హస్తాన్ని వారి వైపు చాపినట్లయితే మనము ప్రార్థన చేద్దాం. కుడి హస్తాన్ని వారి వైపు చాపుదాం. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన దీవించిన మనకు వందనాలు ప్రభువా. ఈ మంచి సమయంలో మా ప్రియులు రాకును బట్టి ప్రార్థన చేస్తూ కుమారుడు ప్రభు రేపటి దినమందు ప్రయాణమై స్వదేశం వెళ్ళబోచున్నారు. నీ కాపుదల కుమారుడు చుట్టూ ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఏ యొక్క ఉద్దేశాలతో ఏ ఆశయాలతో నైనా కుమారుడు ముందుకు కొనసాగుతున్నాడు సమస్త మెరిగినటువంటి దేవుడు, నీవు మాత్రమే మార్గం సిద్ధపరిచే దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. తప్పకనైనా నీ కృపలు వర్ధిల్లింపజేసి రేపటి ప్రయాణంలో గొప్ప క్షేమము దయచేయండి. అన్ని విషయాల్లో నీ కృప చూపించండి. తండ్రి గారి యొక్క కాలు ఆపరేషన్ విషయంలో కానీ తండ్రి నరాల విషయంలో కానీ నీ కార్యాన్ని జరిగించి కుమారుడికి సమయోచితమైన జ్ఞానం ఇచ్చిన ఆయన ప్రభు ముందుకు నడిపించండి. ఫర్దర్గా జరగబోతున్నటువంటి కుమారుడి జీవితంలో అద్భుత కార్యాలను బట్టి ప్రభు మేము ఎదురు చూస్తున్నాం. తప్పక మంచి సాక్ష్యాన్ని మేము ఇవ్వడానికి సహాయం దయచేయండి. ఆయనకి స్తోత్రం. కుమారుని యొక్క హృదయం అయిన ప్రభు మీకు వందనాలు. మాకెంతో సంఘానికి ఎంతో దగ్గరగా ఉంచారు, సంఘానికి ఎంతో పరిచర్య చేశారు. అందరిని బట్టి మీకు వందనాలు ప్రభు. చేసిన పరిచర్య అంతటిని బట్టి ప్రభు కుమారుడికి మెండైన దీవెనలతో ఆశీర్వాదాలతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. విడిచి వెళ్తున్న భార్య లక్ష్మి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. కుమార్తెకు ధైర్యమును దయచేయండి. ఏమాత్రం కూడా భయము చెందకుండా ప్రభు మీకు వందనాలు. ధైర్యము కలిగి ముందుకు కొనసాగడానికి చిన్న కుమార్తెలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరుస్తారని మీ చిత్తమైతే ప్రభువా మీకు వందనాలు తండ్రి. ఒక గొప్ప కార్యానికి ఇది తొలిమెట్టిగా ఉండడానికి సహాయం దయచేస్తారని ప్రార్థన చేస్తూ కుమారుని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి ఎంతో బ్రతిమాల వేడుకొనిచ్చినాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే అన్న, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ జర్నీ. సారీ ఫర్ ఎవ్రీవన్. నేను చెప్పలేదు మా చెల్లితోటి. సారీ, నేను చాలా ఎమోషన్ అవుతాను. ఐఎమ్ సారీ. అనుకోకుండా జరిగింది అనేది. ఓకే, సారీ. థ్యాంక్ యూ. సో కార్యక్రమంలో ముందుకు వెళదాం. తప్పదు, పరిస్థితులు స్వదేశం వెళ్ళాలి, విదేశాలు వెళ్ళాలి, రావాలి, ఇవన్నీ జరగాలి. చాలా వారితోటి మంచి అనుబంధం కలిగినటువంటి వారముగా ఉన్నాం. మంచి ఆత్మీయ సహోదరుడు. వారిని బట్టి అందరూ పురుషులు కానీ స్త్రీలు కానీ పరిచయాలు ఉన్నాయి. వారిని బట్టి కాస్త బాధపడేటువంటి విషయమే. కాకపోతే నడిపించేవాళ్ళు ధైర్యంగా ఉండాలి కాబట్టి అలా నడిపించడం. సో నెక్స్ట్ మనము కార్యక్రమం ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే సమయం కావస్తుంది కాబట్టి ఎవరైనా సాక్ష్యాలు కానీ లేక ప్రత్యేక పాటలు కానీ
సమయము ఒకటి రెండు ప్రత్యేక పాటలు పాడిన తరువాత సాక్ష్యాన్ని తెలియజేసి మనము కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ఎవరైనా ప్రత్యేక పాట పాడతారా? చిన్నబాబు తబలా కాంగో ప్లే చేస్తారు. ఎవరు వచ్చి ప్రత్యేక పాట పాడండి. రండి, రీటా గారు రండి. చెప్తున్నాను. చలో జల్దీ आओ, आपके लिए मैं इंतजार कर रहा हूँ. वेरी गुड. बिन तेरे मैं कुछ भी नहीं, बिन तेरे मैं कुछ भी नहीं. यहोवा मुझे तेरी जरूरत है. यहोवा मुझे तेरी जरूरत है. प्यार तू करता इतना, प्यार तू करता इतना, अपने हाथों पे खोदी मेरी सूरत है. यहोवा मुझे तेरी जरूरत है. यहोवा मुझे तेरी जरूरत है. तू मेरे चेहरे की रौनक और है मेरी कुव्वत. तू मेरे चेहरे की रौनक और
जीनत, तेरे बिना ये जिंदगी मेरी, तेरे बिना ये जिंदगी मेरी बेरौनक बेसूरत है। यहोवा मुझे तेरी जरूरत है, यहोवा मुझे तेरी जरूरत है। तेरा कलाम है ऐसे जैसे है अनमोल मोती, तेरा कलाम है ऐसे जैसे हो अनमोल मोती। चराग है कदमों के लिए मेरी राहों की ज्योति, चराग है कदमों के लिए और मेरे राहों की ज्योति। साहे जमा तू जिंदा खुदा तू, साहे जमा तू जिंदा खुदा तू, तू ना झूठी मूरत है। यहोवा मुझे तेरी जरूरत है, यहोवा मुझे तेरी जरूरत है। प्यार तू करता इतना, अपने हाथों में खोदी मेरी सूरत है। यहोवा तुझे मेरी जरूरत है। आसमां तूने बनाया, समंदर की हद ठहराई, आसमां तूने बनाया, समंदर की हद ठहराई। चरिंद परिंदे पहाड़ दरिया फूलों से धरती सजाई, चरिंद परिंदे पहाड़ और दरिया फूलों से धरती सजाई। कायनात इतनी सुंदर बनाई, कायनात इतनी सुंदर बनाई, तू कितना खूबसूरत है, तू खुद कितना खूबसूरत है। यहोवा मुझे तेरी जरूरत है, यहोवा मुझे तेरी जरूरत है। రండమ్మా రండి, లేదు మీరే రండి, ఆ తర్వాత రూత్ గారు వస్తారు. దేవుడికి వందనాలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే పోయిన వారంలో నాకు పని ఉందని వేరే వాళ్ళు చెప్పారు. అక్కడికి వెళ్తా ఉండేటప్పుడు బాగా అంటే ఒక మూర లోతు స్టెప్ ఉండదు. నేను మా ఆయన నడుచుకుంటూ వెళ్తాను. నేనైతే చూశాను కానీ మా ఆయన చూశాడు అనుకున్నాను, కానీ అతను చూడలేదు. ఒకవేళ కానీ కాలు కానీ స్లిప్ అయి పడిపోయి ఉంటే ఖచ్చితంగా తల కానీ ఈ విధంగా దేవుడు సహాయం చేసినందుకు చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే పోయిన వారంలో కూడా నాకు బాగా తలపోటు వేసి అస్సలు అన్నం తినలేదు, ఏం తినలేదు, ఏడ్చుకుంటూ పడుకున్నాను. ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గలేదు. మా ఆయన అప్పుడే డ్యూటీ నుంచి వచ్చి పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకో అంటే నేను పాస్టర్ గారి విషయం మర్చిపోయాను. తర్వాత పాస్టర్ గారికి ఫోన్ చేస్తే పాస్టర్ గారు ఒక అరగంట సేపు నాతో మాట్లాడారు. ఆయనతో మాట్లాడుతూ అంటే నీ ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గని తలనొప్పి, తినకున్నా తగ్గలేదు, అసలు ఏం చేసినా తగ్గలేదు. సిచ్యువేషన్ అయితే వామిటింగ్ వచ్చేసేటట్టు, నాకే భయం వేసి చచ్చిపోతానేమో, ఈ దేశంలో ఏంట్రా ప్రభా నాకు ఇట్లా అయిపోతుంది ఒళ్ళు అనేసి చాలా భయపడిపోయాను. అయిపోతే పాస్టర్ గారు ఉన్నారు, మనకు దేవుడు తోడున్నాడు, నువ్వు ఎందుకు భయపడతా అంటావు, పాస్టర్ గారికి ఫోన్ చేయాలంటే పాస్టర్ గారితో ఫోన్ చేసి అరగంట సేపు మాట్లాడాను. నాకు అసలు అది ఎంత రిలీఫ్ వచ్చిందో అది నేనైతే మాటల్లో చెప్పలేను. ఆ దెబ్బకి దిగిపోయేసి బాగా నాకు ఆకలేస్తుంది, నేను టీ పెట్టుకొని తాగుతాను, టీ పెట్టించినా కూడా తాగలేని స్థితిలో ఉన్నదాన్ని ఒక అరగంట తర్వాత నేనే వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకొని టీ పెట్టుకొని తాగి ఆ రోజు నైట్ ప్రశాంతంగా పడుకున్నాను. ఇంకా అప్పటి నుంచి తలనొప్పి అయితే రాలేదు, బాగానే ఉంది ప్రస్తుతానికి. ఈ సాక్ష్యం దేవుడు దీవించాల్సిన ప్రత్యేకమైన వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మీ అందరికీ తెలుసు, తల్లి కుమారమ్మ గారు గృహానికి వెళ్ళారు. తనకే నాకు దేవుడిచ్చిన బంధమేటో తెలియదు కానీ సంవత్సరం కాకుండా ఇద్దరం మేము చాలా దగ్గర అయిపోయాము.
తల్లి ఎంతగా ప్రేమించిందో అంతగానే ఎక్కువగా నన్ను ప్రేమించిన కుమార్తె. ఎంతగానో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తన దేవుడు అంటూ ఏంటో తెలియదు తనకి. అటువంటిది మన సంఘానికి వచ్చిన తర్వాత చాలా ఆనందము, మనతో ఉండడం, మాతో గడపడం చాలా ఆనందంగా ఉందండి. అలాగే క్షేమంగా గృహానికి వెళ్ళింది, కుటుంబం పరంగా వెళ్ళిందండి. అలాగే చాలా సంతోషపడింది కుమార్తె. అయితే ఇంటికి వెళ్ళి కూడా ఏడ్చేసింది. నేను ఎందుకు విడిచిపెట్టి వచ్చాను మిమ్మల్ని అనేసి చాలా ఏడ్చింది. అలాగే కారు విషయంలో అయితే సేవకులు చాలా సపోర్ట్ చేశారు. అలాగే మహబూల్లా నుంచి తీసుకురావడానికి చాలా కష్టం. అలాగే సేవకులు కూడా మాట తీయకుండా సరేనమ్మా అని మహబూల్లా నుంచి వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఎయిర్పోర్ట్లో అనేది ఇప్పారు మన కళ్యాణి గారు. ఆవిడ చాలా కృతజ్ఞత చెప్పమని చెప్పేసి మీ అందరికి కూడా వందనాలు చెప్పారు. మరీ ముఖ్యంగా సేవకులకి అన్నయ్య కూడా వందనాలు చెప్పమని చెప్పారండి. మళ్ళీ క్షేమంగా మళ్ళీ మనలో సంఘంలో కలిసేంతవరకు కుమార్తె మంచి ఆరోగ్యం ఇచ్చేటట్టు మీ అందరూ ప్రార్థిస్తారని ఏదైనా సాక్ష్యం దేవుడు దీవించిన గాక. తక్కువ చూస్తాను బయట, కానీ మన సంఘంలో నాకేంటో తెలియదు, కానీ ఇలాగ చక్కగా ప్రేమ ఉండడం చాలా సంతోషం. కుమారం గారి సాక్ష్యం తెలియదు. దేవుని నామం మహిమకలం గాక. అలాగే దైవజనులకి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. దేవుని కృప బట్టి మీ అందరి ప్రార్థన వల్ల, దేవుని దేవ వల్ల నేను చాలా మెడికల్ విషయంలో చాలా నలిగిపోయాను, చాలా బాధపడ్డాను. కానీ దేవునికి నాకే తెలుసు. దేవుని కృపను బట్టి అది చాలా ప్రజలు కూడా ఆనందించాను. అది ఏం చేసినంత నన్ను చాలా పొంగుతీసింది. అనగానే దేవుడు ప్రతి విషయంలో కూడా నన్ను బలపరిచి, నన్ను ఎంతగానో దేవుడు ఆదరించి, నా ఎన్ని తట్టి నన్ను నిలబెట్టిన దేవత దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా ఆరోగ్య విషయం కూడా చాలా అయితే నేను చనిపోతానేమన్నంత భయం వేసింది. భయం వేసిన వాక్యం వింటున్నప్పుడు పెరిగిదాను, నువ్వు భయపడుతున్నావు, నీకు నేను తోడనని మర్చిపోయావా, ఎన్నో శ్రమల నుంచి నేను తప్పించాను, నన్ను కాదని నువ్వు ఎందుకు భయపడపోతున్నావు, ఒకసారి నీ దేవుడిని ఎప్పుడే గుర్తు చేసుకుంటావు అప్పుడే నువ్వు బలం పొందుకుంటావని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. అప్పుడే వాక్యం అన్న కాడి నుంచి నాకు చాలా ధైర్యం వచ్చింది. నువ్వు పెరుగుతాను కాదన్నప్పుడు, పిరిగి ఆత్మను మీకు ఇవ్వలేదు, ధైర్యం ఉండమని దేవుడు చెప్పినప్పుడు ఆ మాటలన్నీ జ్ఞాపకం వచ్చినాయి. అప్పుడు దేవుని దేవ వల్ల ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగానే ఉంది, కొంచెం నిలబడతామంటే సమస్య గురించి నిలబడ్డాను. దేవుని చేత ఏమైందో అదే జరుగుతుంది. దేవుని కృపను బట్టి అప్పటికే నేను ఇంతకుముందు సాక్షి చెప్పాను. అప్పటికే 2 రోజులు టైం అక్క ముందే, కానీ అప్పుడు చాలా బాధపడ్డాను. నేను పడ్డ కష్టాలన్నీ కూడా జ్ఞాపకం వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి పరిస్థితి ఏంటి ప్రభు, నేను చాలా బాధపడ్డాను. కానీ మళ్ళీ దేవుడు 3 నెలలు పొడిగించాడు. 3 నెలలు పొడిగించిన తర్వాత మళ్ళీ దేవుడు చిత్తమైతే 2 సంవత్సరాలకు అవకాశం ఉందని చెప్పారు. దేవుని చేత ఎలాగుంటే అలా జరుగుతుందని దేవుడి మీద ఆధారపడ్డాను. మీ అందరూ ప్రార్థించండి. ఈ దేవుడి శనివాక్షాన్ని దేవుడు దీవించండి కాక. దేవునికి మహిమ. తప్పకుండా తల్లిగారు ప్రార్థన చేద్దాం. అక్కమ్మ విషయంలో, ఆరోగ్య విషయంలో కాస్త పెండింగ్ పడుతూ ఉంది. సో తప్పకుండా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన ప్రియులు ప్రసాద్ గారు పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తాను. అలాగే గత వారంలో నేను ఇంటికి వెళ్ళడం జరిగింది మా వీళ్ళ కోసం. మీ అందరికీ తెలిసింది అన్ని కార్యక్రమాల్లో మంచిగా జరిగింది. తర్వాత ఇల్లులో మనకి మంచిగా డ్రైవింగ్ లైసెన్స్ రావడానికి దేవుడు లైసెన్స్ రావడానికి నెక్స్ట్ కృప చూపాడు. అట్లాగే మా అబ్బాయి బీటెక్ ఈసెట్ ఎగ్జామ్ రాశాడు. 20th ర్యాంక్ వచ్చింది. 20 ర్యాంక్లో మంచి మార్కులతో ర్యాంక్ రావడానికి దేవుడు సహాయం చేశాడు. అట్లాగే ఇట్లా దేవునిలో నేర్చుకోవడానికి సహకరించడానికి లైసెన్స్ రావడానికి దేవుడు కృప చూపించినందుకు మీకు అందరికీ కోరుతున్నాను. మా కొరకు ప్రార్థన చేయండి. ఆమె దేవునికి మహిమ. అసలు చప్పలు కొడుతూ ఆయన జీవితంలో మొట్టమొదటిసారి సాక్ష్యం చెప్పడం. స్వదేశంలో ప్రతి వారం చర్చికి వెళ్తారు, దేవుని దైవజనుల కుటుంబమే. అయితే సాక్ష్యం మాత్రం మొట్టమొదటిసారి. చాలా పెద్ద కార్యాలు జరిగితేనే కానీ ఆయన సాక్ష్యం చెప్పలేదు. అంత గొప్ప కార్యాలు దేవుడు చేశారు. నిన్న ఉదయం 11 గంటలకి లైసెన్స్ వచ్చిందనే మాట తెలియజేశారు. ఆ తర్వాత 11:30, 12కే
వదిన భార్యకు హెప్సిబా వదిన గారికి అన్నయ్య వాళ్ళ భార్యకి వీసా వచ్చిందని ఇంకొక ఫోన్ వచ్చింది. ఆ కొద్ది నిమిషాలకే బాబు పాస్ అయ్యాడు, మంచి ర్యాంక్తో పాస్ అయ్యాడు అనేటువంటి మాట ఇంకొంతసేపటికే మరలా ఆ ఫోన్ రావడం జరిగింది. ఇలాగా నేను చాలా విషయాలు నేను గుడ్ న్యూస్లే వినడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవుని నామమున మహిమపరుస్తూ దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు దేని కొరకంటే దేవుని పని ముందుకు కొనసాగింప చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశీర్వదించబడి మనము ఇక తినదుము త్రాగుదము సుఖిందుము అనేటువంటి మాట కాకుండా మనకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదాల నుండి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండాలి. ఎవరైతే కష్టాలు కన్నీళ్ళు ఇరుకులు ఇబ్బందులు ఉన్నారో అటువంటి వారిని దేవుని సన్నిధికి నడిపించి మనం ఒకప్పుడు ఆ విధంగా ఉన్నాం కదా, ఇప్పుడు ఆశీర్వదించబడ్డాం. సో ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని దేవుని సన్నిధిలో ఏ విధంగా బలపరచాలనేటువంటి ఒక చక్కటి ఆలోచన కలిగి ఉండాలి. శుక్రవారం కూడా వచ్చేటప్పటికి ఎక్కడన్నా పనికి వెళ్ళవచ్చు, నేను కాదంటలేదు, కానీ కష్టపడడానికే వచ్చాము. ఆరాధన అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. మన జీవితంలో అదొక పర్టికులర్ పాయింట్గా ఉండాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్ని విషయంలో నిన్న వచ్చినటువంటి ఫోన్లు ఎలాగ ఉన్నాయో ఆ ఫోన్లు వెనకాల అన్ని లైసెన్స్కి 200 కావాలి, ఆ వీసాకి ఏమో ప్రస్తుతానికి 300 కావాలి. సో అట్లాంటి బర్డెన్ కూడా ఆ విధమైనగా ఉన్నది. దానికోసం ప్రార్థన చేయండి. నార్మల్గా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ఆ ఆర్థిక భారం కూడా ఈరోజు రేపటిలోనే తీరాలి, అది కూడా. సో నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడి కార్యం జరిగించబోతున్నారని విశ్వసిస్తూ ఎంతవరకు చెప్పండి. రూత్ గారు చెప్తున్నారు చిన్న సాక్ష్యం. ఇంచుమించుగా అయిపోయారు, అందరూ అయిపోయారు. క్లుప్తంగా చిన్న సాక్ష్యం వెంటనే స్తుతి ఆరాధన చేసుకుని మనం వాక్యంలోనికి. కీబోర్డు ప్యాడ్స్ లేకపోతే సాక్ష్యాలు ఎక్కువని, కీబోర్డు ప్యాడ్స్ ఉంటేనేమో పాటలు ఎక్కువ అవుతున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని నామాత్మక అవకాశం ఇచ్చిన మోషనయ్య గారికి, నాకు ఇచ్చిన సంఘస్థులకి, సేవకులకు కూడా ప్రభుత్వం చెల్లిస్తున్నాను. గత జాన్యువరిలో మా అమ్మాయికి MBBS సీట్ వచ్చింది రాజమండ్రిలో. కొంత ఆర్థికంగా ఇబ్బంది పడడం చేత మేము అమ్మాయిని జాయిన్ చేయలేకపోయాము. అయితే మళ్ళీ ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ రాయమంటే ఎంతో కష్టపడి సీట్ తెచ్చుకున్నాను. నేను ఇంకా నీట్ ఎగ్జామ్ రాయను, ఈసారి ఎంసెట్ రాస్తానని బట్టి కూర్చున్నామే. రేపు 19వ తారీఖున ఎంసెట్ ఎగ్జామ్ రాస్తుంది. తన కొరకు దేవుడు మంచి కార్యం చేసి, ఎందుకంటే చాలా ఆ అమ్మాయి కొరకు అయితే చాలా వేదన ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా ఎడ్యుకేషన్ పాడైంది. ఇంటికాడే ఉండటం వల్ల తన కోసం నేను చాలా ఆలోచన చేస్తున్నాను, ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఈ సంవత్సరంలో మంచి సీట్ ఇచ్చేలాగా, మంచిగా ఎగ్జామ్ రాయాలన్నా ప్రార్థన చేయండి. అలాగే నా కుమారుడు ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ఫైనల్ ఇయర్. దాని విషయంలో ఇంకా వేరే ఎగ్జామ్ రాస్తున్నాడు, సీట్ కొరకు ఎదురు చూస్తున్నాం. దేవుని కృప చేత ఆ సీట్ సంపాదించుకునేలాగా ప్రార్థన చేయమని నేను అందరూ కోరుతున్నాను. ఈ వారంలో చాలా బలహీనరాలు అయ్యాను నేను. అయినప్పుడు దేవుని శక్తి చేత మళ్ళీ మీ అందరూ ప్రార్థన చేత నేను అందరిలో ఉండి ఈ విధంగా సాక్ష్యం చెప్పడానికి దేవుని కృప చూపినందుకు దేవునికి లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను. నా కొరకు, కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా. మరొక ముఖ్యమైన విషయం, వచ్చే నెలలో నన్ను మా యొక్క యజమానులు లెబనాన్ తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ నాకైతే కొంచెం వేదనగానే ఉంది వెళ్ళడానికి. మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళాలంటే కొంచెం బాధగా ఉంది. దీని కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం ఏమై ఉందో వెళ్ళాలా లేదా అన్నది కూడా ఆలోచనలో ఉన్నాను నేను. దేవుని చిత్త ప్రకారం వెళ్ళాలి. వెళ్తే కనుక అక్కడ మందిరం ఉండాలేదో కూడా తెలియదు నాకు. అయినప్పటికీ ఎందుకో ఈ సంఘాలని అందరినీ విడిచిపెట్టి, దేవుడిని విడిచిపెట్టి వేరే ప్లేస్లో ఉండడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. దాని కొరకు మీ అందరూ ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్షి దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటారు. దేవునికి మహిమ. తప్పకుండా చెప్పండి సాక్షాత్ ప్రార్థన. ప్రతి బుధవారం రాత్రి విజ్ఞాపన ప్రార్థన కుటుంబ ఆరాధన జరుగుతుంది వాట్సాప్ కాల్లో. సో ఆ సమయంలో ప్రత్యేకించి సాక్ష్యాలు, ప్రత్యేక ప్రార్థనలు మాత్రమే ఆ రోజు ప్రత్యేకం. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క గ్రూప్ కాల్లో పాలు పొందడానికి ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేయాలని తెలియజేస్తాను. అదేవిధంగా ప్రతిరోజు వాక్యపు రెఫరెన్స్ పెడుతున్నారు విజయ్ కుమారి గారు. ఒక 5 నిమిషాలు కూడా పట్టదు, 3 నిమిషాలు పడుతుంది. అది చదివి పెట్టండి. శుక్రవారం మాత్రమే బైబిల్ ముట్టుకోవడం అనేటువంటిది మనకు క్రైస్తవులకి ఏమాత్రం కూడా సమంజసం కాదు. కాబట్టి 3 నిమిషాలు పట్టేటువంటి 10 వచనాలు గ్రూప్లోనే చదివి పెట్టాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దైవజనులకు
వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు వందనాలండి. దేవుని మహాకృపను బట్టి నా పెద్ద కుమార్తె మమ్ము నిన్న 15వ తారీఖున పుట్టినరోజు అండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు తన జీవితంలో అనేకమైన మేలులు చేసి నిజంగా పాపను చూస్తే నేను చాలా సంతోషిస్తూ ఎప్పుడు ప్రతిసారి కూడా దేవుని నామని మహిమపరుస్తాను. ఎందుకంటే నేను నా జీవితకాలం మర్చిపోకూడదండి. దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప మేలు అనమాట. ఆ పాప అలా నవ్వుతూ సంతోషంగా నడుస్తూ అలా ఆ స్థితిలో ఉందంటే దేవుడు నా బిడ్డని కనికరించడాన్ని బట్టే ఆ స్థితిలో ఉంది. దేవుడు ఆవిడకి ఎల్లప్పుడూ దేవుడు ఆరోగ్యాలు ఇచ్చేలాగా బిడ్డ కొరకు ప్రార్థించేయండి. నిన్న ఉదయం లేవగానే చాలా నీరసంగా ఉందమ్మా, హెల్త్ బాగోలేదు అన్నది. కొంచెం బాధ అనిపించింది. కాసేపటికే పాషం గారింటికి వెళ్ళి వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఆ సాయంత్రానికి పాషం గారి చేతుల మీదుగా ఆ బాబా కేక్ కట్ చేయడం, దైవజనుల యొక్క కుటుంబం ఆశీర్వాదాలతో బిడ్డ చక్కటి పుట్టినరోజు జరుపుకోవడానికి దేవుడు చేసిన గొప్ప మేలు కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. బిడ్డ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. తన స్టడీలోను తన ఆరోగ్య విషయంలోని మా యొక్క కుటుంబం కొరకు, నా భర్త నరేష్ గారి వీసా కొరకు ప్రార్థించండి. మా కుటుంబం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని ప్రభు నామమున తెలియజేస్తున్నాను. ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ. తప్పకుండా ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే 30వ తారీఖున దైవజనులు స్వదేశం నుంచి రాబోతున్నారు. సరేళ్ళ దాసుబాబు గారు దిండి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి. యాక్చువల్లీ ఈ 22వ తారీఖు అంటే వచ్చే లక్షవారం రాత్రి ఇక్కడ 10వ వార్షికోత్సవ ఆరాధన జరగబోతుంది. దైవజనులు మన ఫిలిప్పై గారి యొక్క ఈ బేస్మెంట్, ఫిలిప్పై గారి యొక్క సహవాసం, పరిశుద్ధ కృపా సంఘము. సో ఆ రాత్రి అవకాశం ఉన్నంత మట్టుకు ఎవరైనా అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నాను. ఇదే దైవజనులు సరేల దాసుబాబాయ్ గారు, వీరు మన కృపావరాయ్ గారితోటి సహా దైవజనులు, ఆయన వయసు కలిగినటువంటి వారు. సో వీరు ఆయన స్వదేశంలో కలిసి పరిచర్య చేసినటువంటి వారు. బాలజ్యోతి గారి తండ్రి గారు, సో తండ్రి గారితో పాటు. సో ఈ దైవజనులు ఉండగా 30వ తారీఖున దైవజనులు కృపావరాయ్ గారి నిమిత్తము ప్రత్యేకమైనటువంటి స్తుతి ఆరాధన అనేటువంటి కార్యక్రమాన్ని థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ దైవజనుల్ని కృపావరాయ్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజు కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఆయనతో పాటు సేవ చేసిన దైవజనులు ఉండడము ఆ రోజు ఆశీర్వాదకరంగా ఆ రోజు జరగబోతుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాలు పొందాలని తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా యాక్చువల్లీ మొన్న గత 2nd యానివర్సరీ రోజు కార్యక్రమం రోజున చక్కగా అందరికీ కూడా ఈ ఫొటోస్ మనము చేయడం జరిగింది. కాబట్టి వారు రాలేదు, అందుకనే రాలేదు ఫోటోస్. సో ఆ రోజు ఒక మంచి గిఫ్ట్ 2వ వార్షికోత్సవ కార్యక్రమం సంబంధించి ఆ కార్యక్రమాలు అన్ని పూర్తి చేస్తారనేటువంటి మాట తెలియజేస్తున్నాను. అదేవిధంగా అలాగే కుమారాంటీ గారు స్వీట్లు పెట్టుకున్నారు. ఆ రోజున స్వీట్లు ఆ రోజుని భోజన విషయంలో స్వీట్లు పెట్టుకున్నారు. అలాగే బ్రదర్ సమీరా గారు వాటర్ బాటిల్స్ ఇచ్చారండి. అలాగే షమీర్ అలాగే కుమారక్క 5 KD, అలాగే హవేలి గారు 5 KD, విజయ్ కుమారి 5 KD, హేమలత్ గారు 5 KD, గోవిందమ్మ గారు 5 KD, అనుష గారు మొన్న వేసుకున్న డ్రెస్ అయ్య గారికి తీసుకున్నారండి వారు. అలాగే ప్రశాంతి గారు 5 KD, చిన్నబాబు 5 KD. అలాగే సేవకు వచ్చిన సేవకులందరూ కూడా వాడు బుక్లు తీసుకున్నారండి. వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయమని కూర్చున్నారండి. అలాగే నాగార్జున గారు 5 KD, జీకే రావు గారు 5 KD, వివేక్ కేక్ ఇచ్చారండి. అలాగే రాంబాబు గారు 5 KD, 14 దినాల కేక్, మంచి కేక్ తెచ్చారు. థ్యాంక్ యూ. రూత్ గారు 3 KD ఇచ్చారండి. అలాగే రాంబాబు గారు 5 KD, లలిత 5 KD, ఇంద్ర 5 KD, అలాగే రీటా గారు 5 KD, మాధవి గారు 5 KD, సుజన్ గారు 5 KD, సూరజ్. అలాగే ఇంకెవలసిన వారు ఎవరు ఉంటే వాళ్ళని కోరుకుంటున్నాను. ఎవరైనా పేర్లు మర్చిపోతే కనుక మాకు చెప్పమని నేను కోరుకుంటూ,
అలాగే ఇచ్చిన వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఎంతగానో సహాయం చేశారు. మన సంఘంలో కూడా ఎంతగానో సహాయకార్య బిడ్డలో ఎంతగానో దేవుడు చెప్పారండి. అలాగే ఇంకా దేవుని సన్నిధిలో ఎదగాలని, ఇంకా అనేకమైన కార్యక్రమాలు దేవుని ద్వారా చేయాలని ఈ మాటలు ముగించుకుంటూ సేవలు అప్పగిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరైనా రాకపోతే దయచేసి తెలియచేయండి. ఏదైనా విషయం రాలేదా అమ్మరాని? అన్నీ వచ్చినాయి కదా. గుడ్, వెరీ గుడ్. ఆ వీడియో ప్లే చేసే నన్ను అదే టైంలో ప్లే చేశాను. చక్కటి వీడియో ఎడిటింగ్లు సహోదరి రాణి అండ్ కిరణ్ గారు సో చక్కగా చేస్తున్నారు. చెప్పారు దేవునికి మహిమ. ఒకసారి చప్పలు కొడుతుంది. ఆ రోజు కళ్యాణ్ గారు మహబూబ్లా నుంచి తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి డ్రాప్ చేసి అన్నీ చేసి వస్తే ఆవిడ నుంచి నాకు ఫోను, అయ్య బాబా ఆయనకి ఎంత ఓపిక, ఎంత సహనం, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత అనేటువంటి మాటలే ఇక ఆమె ఆపకుండా చెప్తూనే ఉన్నారు. అంత ఒక కుటుంబస్తులుగా, రక్త సంబంధులుగా ఎంత ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ సంఘంలో ప్రతి ఒక్కరి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకునేటువంటి సంఘముగా మన సంఘము ఉండడము దేవునికి ఇది మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇంచుమించుగా అన్ని విషయాలు చేరొచ్చినని తెలుస్తూ ఇంకా ఎవరైనా ఫొటోస్ ఇవ్వకపోతే దయచేసి ఫోటో ఇవ్వండి. ఆ ఫోటోలు ఇవ్వండి అని చాలా అడగాల్సి వస్తుంది. అడుగుతున్నా ఇవ్వట్లేదు. అమ్మా ఫొటోస్ ఇవ్వండి. ఇంకా సహోదరులు కూడా దయచేసి ఇవ్వండి. మీకు ఒక అది జ్ఞాపకంగా ఉండడానికి అంతే. మీ ఇంట్లో పెట్టుకోవచ్చు చక్కగా అనేది. సో దయచేసి మన రిక్వెస్ట్ని మన్నించి మాణిక్యాల గారు ఇచ్చారు, ఈరోజు అందింది నాకు, తప్పకుండా నేను అది రెడీ చేస్తాను. దేవునికి మహిమ. ఒక సమయంలో కోయిల బిడ్డల ముందుకు వచ్చినట్లయితే సహోదరులు రాజ్ శేఖర్ గారు వచ్చి వారి సమక్షంలో చక్కటి కళ్యాణ్ గారు స్తుతి ఆరాధన నడిపిస్తారు 10-15 నిమిషాలు. సో స్తుతి ఆరాధన అయిన వెంటనే మనం వాక్యంలోనికి వెళదాం. రండి. స్తోత్రం.